కనక మహాలక్ష్మి క్షేత్ర మహిమ ఎలాంటిది? కనక మహాలక్ష్మి దేవాలయం మనకి విశాఖపట్నంలో కనిపిస్తుంది. అక్కడ బురుజుపేటలో ఉంది అని చెప్తారు. ఇది 1912వ సంవత్సరం నుంచి ఉంది అని చెప్తారు. అయితే దీని వెనుక అనేక కథలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇదేమిటంటే 1912లో ఇది వీధిలో ఒక చిన్న విగ్రహంగా ఉండేదని, దాని చుట్టూ పిల్లలంతా ఆడుకుంటూ ఉండేవాళ్ళని, ఆ తర్వాత ఆ వీధిని వెడల్పు చేయటం కోసం మున్సిపాలిటీ వాళ్ళు ఈ విగ్రహాన్ని పక్కగా పెట్టారని, ఆ తర్వాత అక్కడ ఆ పట్టణంలో ప్లేగు వ్యాధి వచ్చి అనేక మంది మరణించారని, ఈ విగ్రహాన్ని తరలించటం వల్లనే ఇది వచ్చిందేమో అని చెప్పేసి భయపడి మళ్ళీ ఆ విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్ఠించారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ ప్లేగు వ్యాధి తగ్గిపోయింది అనేటువంటి కథనం కూడా మనకి కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల ఏం చెప్తారంటే ఈ విగ్రహాన్ని తీసి అక్కడే ఉన్నటువంటి బావిలో పడేశారని, ఆ తర్వాత ఎవరికో నీళ్లు చేదుతూ ఉంటే ఈ విగ్రహం దొరికింది అనేటువంటి కథనం కూడా మనకి కనిపిస్తుంది. ఆ కథనాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ కనక మహాలక్ష్మి ఆలయం మాత్రం అత్యంత వైభవంగా ఉంది. ఎంతోమంది భక్తులకి వరప్రదాయినిగా కనిపిస్తోంది. ఏమిటి అంటే ఈవిడ విగ్రహంలో కొన్ని ప్రత్యేకతలు మనకి కనిపిస్తాయి. అక్కడ ఒకే చేతితో ఈ అమ్మవారి విగ్రహం మనకి కనిపిస్తుంది. ప్రతి భక్తుడు కూడా ఈ విగ్రహాన్ని ముట్టుకోవచ్చు. మన దేశంలోని ఏ మహాలక్ష్మి దేవాలయంలో కూడా మనని లోపలికి రానివ్వరు, మహాలక్ష్మి విగ్రహాన్ని ముట్టుకొనివ్వరు. కానీ ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే మహాలక్ష్మి విగ్రహాన్ని అందరూ తాకవచ్చు, అందరూ అభిషేకాలు చేసుకోవచ్చు, అందరూ పూజించవచ్చు. మరో విశేషం ఏమిటంటే ఇక్కడ ఈ మార్గశిర మాసం వచ్చిందంటే మహాలక్ష్మికి ఈ గురువారం రోజు ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత బుధవారం అర్ధరాత్రి నుంచే అమ్మవారిని కడిగి అభిషేకించి పెడతారు. కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి రావడం, ప్రత్యేకంగా వాళ్ళు అమ్మవారికి అర్చనలు, పూజలు, అభిషేకాదులు చేసుకోవడం మనకి ప్రత్యేకంగా కనిపించేటువంటి విషయం ఇది. ఆ తర్వాత వాళ్ళు కొన్నటువంటి బంగారాన్ని మహాలక్ష్మి పాదాల దగ్గర పెట్టి తీసుకెళ్తారట. ఎందుకంటే ఆవిడ కనక మహాలక్ష్మి కదా, ఆవిడకి తాకించినటువంటి బంగారం వృద్ధి చెందుతుందని, మరికొంత వాళ్ళకి సంపద చేకూరుతుంది అనేటువంటి నమ్మకంతో తీసుకెళ్తారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. తర్వాత ఈ కనక మహాలక్ష్మికి ఆ విశాఖలో ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా కూడా మార్గశిర మాసం వచ్చిందంటే ప్రతిరోజు ఆవిడ్ని పూజిస్తారు. గురువారాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత ఇక్కడ అన్నదానం చేయటం, ఆ అమ్మవారి దగ్గర ఎలాంటి మొక్కులు మొక్కుకున్నా కూడా ప్రత్యేకంగా ఆవిడ కరుణను పొందుతారని, వాళ్ళకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి ఎంతోమంది ఎన్నో మొక్కుబడులు చేసి ఆవిడ దగ్గరికి మార్గశిర మాసంలో వెళ్ళి ఆవిడ అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. అందుకని కనక మహాలక్ష్మి దేవాలయం మనకి ప్రత్యేకంగా విశాఖపట్నంలో కనిపిస్తుంది. విశాఖపట్నం వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా ఈ కనక మహాలక్ష్మి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుని గురువారాల్లో పూజాధికాలు నిర్వహించుకోవచ్చు. ఆవిడ అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా. లేలే 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 బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. వేగు చుక్క తిలకమెట్టి వేదమంత్ర పూలు పెట్టి, వేగు చుక్క తిలకమెట్టి వేదమంత్ర పూలు పెట్టి పాదసేవ చేసుకునే వేడ దాటిపోయనని ప్రశ్న వేయకుంటే మంచిదే. ఇద్దరికి పెద్ద కొడుకంటే ముద్దు
అంతకు మించిన భాగ్యమేదిరా బాబా లేలే బాబా నిద్దురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా లేలే బాబా నిద్దురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై లోకములు కాచే తండ్రివి నీవేనని రూపములనేకములైన శ్రీ సాయిని నమ్ముకున్న వారికెల్లా నారాయణాత్మవై కుమ్మరించు వరములే సుఖ శాంతి నెలవులై వెన్నటి నుండి లోటే లేదుగా బాబా లేలే బాబా నిద్దురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.